అనగనగా గులివిందలపేట అనే గ్రామంలో పాపారావు అనే వ్యక్తి ఉన్నాడు. అతడికి ఒక పకోడీ షాపుంది. అతడు రోజూ కూరగాయల కోసం నడుచుకుని మార్కెట్కి వెళ్లేవాడు. అక్కడ కూరగాయల వ్యాపారి పాపారావుకి బాగా తెలుసు. అతనితో మాట్లాడుతూ అతని ఇచ్చిన కూరగాయలను తీసుకుని పాపారావు ఇంటికి వెళ్లేవాడు. కాని పాపారావు పకోడీ జనం ఎవ్వరూ కొనేవారు కాదు. తన పకోడీ ఎవరు కొనకపోయినా పాపారావు మార్కెట్కి వెళ్లి కూరగాయలు తెచ్చి పకోడీ వేసి పకోడీ షాప్ పెట్టేవాడు. కాని జనం అందరూ ఎప్పటిలాగానే చూస్తూ వెళ్ళిపోయారే తప్ప ఎవరు కొనేవారు కాదు. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు పాపారావు షాప్కు వచ్చి పకోడీ తీసుకుని వెళ్ళిపోయాడు. అది చూసిన జనం పాపారావు పకోడీ ఎలా ఉంటుందా అని పకోడీ షాప్కు వెళ్లి పాపారావుని అందరూ పకోడీ కావాలి అని అడిగారు. దానికి సంతోషించిన పాపారావు వెంటనే పకోడీ కట్టిచ్చాడు. ఆ పకోడీ తీసుకుని జనాలందరూ వెళ్ళిపోయారు. దానితో పకోడీ అంతా ఖాళీ అయ్యింది. పకోడీ రుచిగా ఉందని తెలిసి పాపారావు పకోడీ షాప్కు వచ్చి పకోడీ తీసుకుని వెళ్ళిపోయేవారు. ఆ రోజు పకోడీ షాప్ మొత్తం ఖాళీ అయ్యింది. పాపారావు ఎంతో సంతోషంతో బండిని తోసుకుంటూ ఆడుతూ పాడుతూ మెల్లగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు జనాలందరూ పకోడీ కొనడంతో పాపారావుకి ఎక్కువ డబ్బులు వచ్చాయి. అలా ప్రతిరోజూ జనాలందరూ చాలామంది అక్కడ కూర్చుని తినేవారు. అతడి పకోడీ ప్రతిరోజూ త్వరగా ఖాళీ అయ్యేది. అతడు బండి తోసుకుంటూ మెల్లగా ఇంటికి వెళ్ళేవాడు. ప్రతిరోజూ అతడు చాలా డబ్బు సంపాదించాడు. అదే ఊరిలో ధనుంజయ్ అనే అబ్బాయి ఉన్నాడు. అతడికి పకోడీ అంటే ఇష్టముండేది కాదు. ఒకరోజు ధనుంజయ్ నడుచుకుంటూ వస్తుండగా పాపారావు షాప్ దగ్గర అందరూ కూర్చొని తింటున్నారు. దానికి ధనుంజయ్ ఆలోచించి పాపారావు షాప్కి వెళ్లి పకోడీ తీసుకుని నడుస్తూ పకోడీ ఎలా ఉంటుందో అని అనుకుంటూ మెల్లగా ఇంటికి వెళ్లాడు. పకోడీ తెరిచి ప్లేట్లో వేసుకుని ధనుంజయ్ తింటున్నాడు. రుచి బాగుండడంతో పకోడీ మొత్తం తినేశాడు. వెంటనే మళ్లీ పకోడీ షాప్కి వెళ్లి పాపారావుతో పకోడీ చాలా బాగుందని, నాకింక పకోడీ కావాలని పాపారావుని అడిగి పకోడీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగే జనాలందరూ పకోడీ షాప్కు వచ్చి పకోడీ అడిగారు. దానికి పాపారావు వెంటనే జనాలందరికీ పకోడీ ఇచ్చారు. ఆ పకోడీ తీసుకుని జనాలు నడుచుకుంటూ కొంత దూరం వెళ్లి ఆగి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ధనుంజయ్ అటుగా నడుచుకుంటూ వస్తున్నాడు. జనాలందరూ మాట్లాడుకోవడం చూశాడు. కాని పట్టించుకోకుండా పకోడీ షాప్కి వెళ్లి పకోడీ అడిగి తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ధనుంజయ్ తన ఇంటికి వచ్చాక ఏంటి బరువు తక్కువగా ఉందని ఆలోచించాడు. వెంటనే ధనుంజయ్ అసలు ఏం జరుగుతుందని నడుచుకుంటూ పకోడీ షాప్కి వెళ్లాడు. అక్కడ ధనుంజయ్ చెట్టు వెనకాతల దాక్కుని పాపారావు ఏం చేస్తున్నాడని చూస్తున్నాడు. అప్పుడు ధనుంజయ్ కళ్ళకి ఒకటి కనపడింది. అదే అయస్కాంతం. అది పాపారావు కాటాకి అంటుకుని ఉంది. వెంటనే ధనుంజయ్ నడుచుకుంటూ పాపారావు దగ్గరికి వచ్చాడు. అప్పుడు ధనుంజయ్ పాపారావుతో నువ్వెంత మోసం చేస్తున్నావా, ఇది జనాలు అందరికీ చెబుతాను ఉండు అని చెప్పాడు. ధనుంజయ్ జనాలందర్నీ పిలిచి తన దగ్గర ఉన్న అయస్కాంతాన్ని చూపించి పాపారావు అందర్నీ మోసం చేస్తున్నాడు. దానికి పాపారావు భయంతో వెంటనే పరుగులు తీశాడు. అది చూసిన జనం వెంటనే పాపారావు వెనకాతల పరిగెత్తారు. పాపారావు జనాలకి దొరికిపోవడంతో జనాలందరూ పాపారావుని కొట్టారు. జనాలందరూ పాపారావుతో మరొకసారి ఇలా చెయ్యొద్దని చెప్పి అందరూ బుద్ధి చెప్పారు. పాపారావు లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. తన భార్యతో ఇలా తప్పు చేశానని, జనాలందర్నీ మోసం చేశానని పాపారావు చెప్పాడు. అప్పుడు తన భార్య పాపారావుని ఓదార్చి మళ్లీ పకోడీ షాప్ పెట్టండి అని పాపారావుకి చెప్పింది. పాపారావు మరుసటి రోజునుంచి పకోడీ షాప్ పెట్టాడు. జనాలందరూ వచ్చి పకోడీ అడిగారు. దానికి పాపారావు పకోడీ ఇచ్చి పంపించాడు. మొదట్లో కష్టపడినా ఆ తర్వాత అత్యాశతో అయస్కాంతాన్ని వాడి జనాలను మోసం చేశాడు. దానివల్ల అవమానపడ్డాడు. కాని చివరలో తప్పు తెలుసుకుని నిజాయితీగా వ్యాపారం మొదలుపెట్టాడు. ఈ కథకు సరైన నీతి: నిజాయితీయే అత్యుత్తమ మార్గం. హానెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ. మోసంతో సంపాదించినది ఎంతో కాలం నిలవదు. కాని నిజాయితీతో చేసే పని ఎప్పటికీ గౌరవాన్ని, విజయాన్ని ఇస్తుంది. అదనంగా తప్పు చేయడం మానవ సహజం. కాని ఆ తప్పును తెలుసుకుని దిద్దుకోవడమే ఉత్తమ లక్షణం.